లాస్ట్ వీడియో కామెంట్లో దగ్గు తగ్గడానికి చిట్కా చెప్పమని అడిగారండి. ఇది చాలా న్యాచురల్ వే. తల్లికి కోపం వస్తే కొన్నిసార్లు దండిస్తుందేమో, కానీ కడుపులో ప్రవేశించిన ఇది ఎప్పటికీ హాని చేయదంట. ఎల్లప్పుడూ మంచి చేసే గుణం కలిగినది ఇది ఒక్కటేనండి. చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు 2 విధాలుగా వాడాలి. ఫస్ట్ అయితే ఇది చిన్నపిల్లలకండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ కరక్కాయను అటు ఇటు తిప్పుతూ మాడిపోకుండా చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాల్చిన కరక్కాయను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న రాయి సహాయంతో పౌడర్లా చేసుకోవాలి. మధ్యలో గింజ ఉంటుంది, తీసి పక్కన పడేయాలి. అలాగే మొత్తం కరక్కాయని పౌడర్లా చేసి పక్కన పెట్టుకున్నా పర్వాలేదు, దగ్గొచ్చిన టైంలో యూజ్ చేయొచ్చు. ఇలా గుండగా చేసుకున్న తర్వాత 2-3 చుక్కల తేనె మాత్రమే టేస్ట్ కోసం వేయాలి. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 చుక్కలు నాకిస్తే సరిపోతుంది. ఇలా 2-3 రోజులు పిల్లలకి పెట్టడం వల్ల దగ్గు కఫ సమస్యలు అనేవి పోతాయి, జలుబు కూడా తగ్గుతుంది. పెద్దవాళ్ళు అయితే కరక్కాయని డైరెక్ట్ గా పగలగొట్టి చిన్న ముక్క దౌడలో పెట్టుకుని ఉమ్మిని మింగుతూ ఉంటే దగ్గు క్రమంగా తగ్గుతుంది. లవంగం కూడా పనిచేస్తుంది.